ఐదేళ్ల అధికారంలో ఉన్న సొంత నియోజకవర్గానికి నీరివ్వలేకపోయారు. మేం వచ్చాక పులివెందులకు నీరిస్తే జగన్ అక్కడికి వెళ్లి హారతలిచ్చారు. తామే ఇచ్చినట్లు ఫోజులు కొడుతూ డ్రామాలాడుతున్నారని జగన్మోహన్ రెడ్డిపై సీఎం చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారు. సచివాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, బెదిరిస్తే ప్రతిపక్ష హోదా వస్తుందా, గుండుపోటు, గొడ్డల వేటు, కోడికత్తి, గులకరాయి అంటూ బ్లాక్మెయిల్ చేసే రోజులు పోయాయని, ఓట్లేసి సీఎం స్థానంలో కూర్చోబెట్టాల్సింది, ప్రతిపక్ష హోదా ఇవ్వాల్సింది ప్రజలేనని వ్యాఖ్యానించారు. 5 ఏళ్ల అరాచకాలు, అన్యాయాలు చూశాక ప్రతిపక్ష హోదాకు కూడా చాలరానే వైసీపీకి ప్రజలు 11 సీట్లే ఇచ్చారు. రైతుల ముసుగులో వైకాపా కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలనుకుంటే ఖబర్దార్, నేరాలు ఘోరాలు చేసి వాటిని ఇతరులపై వేసి తప్పించుకోవాలని చూస్తున్నారు. మనుషుల పశువుల తప్పుడు వార్తలు రాస్తే ఖబర్దార్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు హెచ్చరించారు. రాష్ట్రంలో రైతుల అవసరాలకు సరిపడా యూరియా అందుబాటులో ఉన్న తప్పుడు ప్రచారంతో వారిని రెచ్చగొట్టడమే లక్ష్యంగా వైకాపా నేతలు పనిచేస్తున్నారని దుయ్యబట్టారు. అడ్జస్ట్ చేసినా కూడా 70,000 ఉంది. లాస్ట్ 10 డేస్లో దగ్గర 28,000 సప్లై చేశాం. రాబోయే 10 రోజుల్లో 30,000 టన్నులు మళ్ళా అందుబాటులోకి వస్తుంది. కేంద్రం నిన్నే 53,000 మెట్రిక్ టన్నులు కేటాయించారు. సెప్టెంబర్ 12 నుంచి 30 వరకు 1,00,000 వస్తుంది. మొత్తం కలిస్తే 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. 2,71,000 మెట్రిక్ టన్నులు అందుబాటులోకి వస్తుంది. ఎవ్వరు కూడా దీనికి ఆందోళన చెందక్కర్లేదు. రబీకి కూడా 9,38,000 మెట్రిక్ టన్నులు అలాట్మెంట్ కూడా వచ్చింది. కాబట్టి ఎక్కడ కూడా ప్యానిక్ రియాక్షన్ అవసరం లేదు. కావాలని కొంతమంది రెచ్చగొడితే ఎవ్వరు కూడా సంయమనం పాటించండి. వాళ్ళ కార్యకర్తలు వస్తే ఎట్లా హ్యాండిల్ చేయాలో చేస్తాం. రైతుల ముసుగులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు వచ్చి రాజకీయం చేయాలంటే మాత్రం కబద్దార్, జాగ్రత్తగా ఉండండి. మర్యాదగా చెప్తున్నా. మీరేమనుకుంటారంటే మీరు నేరాలు ఘోరాలు చేసి ఇతరులపైన వేసి తప్పించుకోవాలని ప్రయత్నం చేస్తున్నారు. ఎంత నీచంగా ఉన్నారంటే వాళ్ళని చూస్తే వీళ్ళు మనుషుల పశువుల మనం చెప్పలేని పరిస్థితి. కుప్పంలో మొన్నే నేను ఇనాగ్రేట్ చేశాను. నేను అక్కడి నుంచి రాకమునిపే నేను వెళ్ళిపోతానని నీళ్లు రావని మాట్లాడే పరిస్థితి వచ్చారు. ఒక పంపు 3 గంటలు